ఆన్ చేసిందా? మంచిది. మొదటి పూట అయిపోయింది, రెండవ పూటాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. రెండవ పూటంలో కూడా మరి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉందో మరి దీన్ని కూడా ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 30వ వచనం లాస్ట్ మాట చదువుతాం. కావున యెహోవా వాక్కు ఏదనగా దేవుడు చెప్తున్న మాట, దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, నన్ను ఎవరైనా గణపరిస్తే నేను వారిని గణపరుదును. దేవునికి స్తోత్రం. రెండవ పాట చెప్పడానికి సాయం చాలదు, మొదటి పాట చెప్తాను. గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. మనలో ఎవరైనా సరే దేవుని మనం గణపరచగలిగితే దేవుడు మళ్ళా గణపరుస్తాడు. ఎలా గణపరుస్తాడు? మనం ఎలా గణపరుస్తాం? మనం స్తుతించడం ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, మహిమపరచడం ద్వారా, ఆరాధించడం ద్వారా, ఆయన నామాన్ని ప్రకటించడం ద్వారా ఇలా మనం గణపరుస్తాం. ఆయన ఏ విధంగా గణపరుస్తాడు? కార్యాలు జరిగిస్తాడు. అని తెలుసునే మీకు. మా పిల్లలు నెంబర్ 1. సరే, ఆ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏమి లేదుగా. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. యోసేపు పట్ల దేవుని ప్రణాళిక ఉంది. యోసేపుకి మంచి ఉన్నతమైన అధికారాన్ని దేవుడు దాచి ఉంచాడు. కానీ యోసేపు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. జిల్పా బిల్హాలు ఉన్నారు చూసారా, దాసీల పిల్లల దగ్గర యోసేపు ఉంటా ఉన్నాడు. కారణం ఏమిటంటే, యోసేపు అమ్మగారు చనిపోయారు, రాహేలు చనిపోయింది, బెన్యామీను కన్ని ప్రసవించి ఆమె చనిపోయింది. ఇక లేయాకేమో 6 కొడుకులు, వాళ్ళ పిల్లలు వాడు అక్కడ ఉన్నారు. జిల్పాకిద్దరు, బిల్హాకిద్దరు, 4. వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటే, గొర్రెలు కాస్తూ ఉంటే యోసేపును కూడా పంపించారు. చిన్నోడు బెన్యామీను యాకోబు దగ్గరే ఉంటా ఉండేవాడు. ఆ విధంగా ఎక్కడోళ్ళు అక్కడ చీలిపోయారు. ఈ కలకంటాన్ని బట్టి, కలభావాన్ని చెప్పటం తెలుసుకుంటాన్ని బట్టి వాళ్ళకు అసూయలు కలిగినాయి. యోసేపుని ఇబ్బందులు పాలు చేశారు, చంపాలని ప్రయత్నం చేశారు, గుంట్లో తోసేశారు. గుంట్లో తోస్తే ఏం వస్తుందిరా అని మిద్యానీని కమ్మేశారు. వాళ్ళు ఐగుప్తు దేశం వెళ్ళి అక్కడ యోసేపుని బానిసగా అమ్మేశారు. కానీ ఎవరికి తెలియని సత్యం ఏమిటంటే, దేవుడు యోసేపుని ఆ దేశంలోనే, బానిసగా అమ్మబడే దేశంలోనే అధికారం చేయబోతున్నాడన్న సంగతి ఎవరికి తెలియదు, దేవునికే తెలుసు. అయితే మరి ఆ టైము రావాలి, అందుకోసమని మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాడు. ఎవరు? యోసేపు. అయినా దేవుడు కటాక్షం ఉండటం వల్ల, తోడై ఉండటం వల్ల యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశ్రయించబడ్డము. మరి పోతీఫరు కొనుక్కున్నాడు యోసేపుని, అధికారం అప్పగించాడు, ఇంటి పెత్తనం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇల్లు ఆశ్రయించబడింది, కలిగినవన్నీ కూడా ఆశ్రయించబడి వడ్డీలనే. అది కనిపెట్టి ఆయన ఏం అడగలేదు. అయితే పోతీఫరు భార్య గారు అతని మీద కన్నేయటం ద్వారా అతన్ని ఇబ్బంది పెట్టి తనతో శయనించమని బలవంతం చేయటం ద్వారా యోసేపు పారిపోయాడు. ఆ తప్పు చేయటానికి ఇష్టపడలేదు, దేవునికి భయపడిన వ్యక్తిగా ఉన్నాడు. నిజంగా దేవునికి భయపడటం అంటే దేవుని గణపరచడంతో సమానం. ఆయన మనం భయపడ్డామంటే ఎందుకు? ఆయన గొప్పవాడని ఆ విషయాన్ని బట్టి మనం భయం కలిగింది. తప్పు చేయలేదు, దేవునికి భయపడి దేవునికి విరోధంగా పాపం ఎలా చేస్తాను అని అనుకున్నాడు యోసేపు. ఆ విధంగా తన ప్రవర్తన బట్టి దేవుని గణపరిచాడు. అయితే పోతీఫరు భార్య అతని మీద నేరం మోపి సరసాలు పాలు చేసింది. అధికారి కదా, సైన్యాధిపతిగా ఉన్నాడు పోతీఫర్ గారు.
అందుకని చెరసాలలో తీసుకెళ్ళి పెట్టాడు. అక్కడ కూడా చెరసాల అధిపతికి దేవుడు కటాక్షం కలిగించాడు. అక్కడ పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అక్కడ చెరసాలలో ఉంటే వారి దగ్గర యోసేపును ఉంచారు. వారు కలలు కన్నారు, కలభావాలు యోసేపు చెప్పాడు. తర్వాత కల్లో జరిగినట్టుగా చెప్పినట్టుగానే జరిగినాయి. అప్పుడు ఆయనతో చెప్పాడు పానదాయకుల అధిపతితో, నేను ఎబ్రియుడినయ్యా, నేను అక్కడ నుంచి దొంగిలించబడ్డాను, నేనే తప్పు చేయలేదు, నేనే నేరం చేయలేదు, నా మీద అపవాది వేశారు. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా విషయం తెలియచేసి నాకు హెల్ప్ చేయమని అడిగాడు. అయితే అతను మర్చిపోయాడు. సంవత్సరం కాలం మర్చిపోయాడు, 2 సంవత్సరాలు మర్చిపోయాడు. కానీ దేవుడు ఫరోకి దేవుడు మర్చిపోడు కదా, ఫరోకి కళ వచ్చేలాగా చేశాడు. దిగులుగా కూర్చున్నాడు. పానదాయకుడు వచ్చి పానం అందిపోతాం ద్రాక్షరసం అందిస్తూ ఉంటే ఈయన ముఖం అంతా విచారంగా ఉంది, దిగులుగా ఉంది. రాజుగారు ఎప్పుడు కూడా హుషారుగా ఉండేవాడు, కలగా ఉండేవాడు, యాక్టివ్గా ఉండేవాడు. ఏంది ఎట్టున్నాడు అని అనుకున్నాడు. పానదాయకుల అధిపతి ఏంటండి అని అడిగాడు. ఏం లేదు, నా కాలు వచ్చింది, ఎవరు చెప్పలేకపోతున్నారు, అందుకని నేను బాధపడుతున్నానంటే అప్పుడు గుర్తొచ్చాడు యోసేపు. అయ్యా, నా తప్పిదానాన్ని మన్నించాలి మీరు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నాకు ఇలా కల వచ్చింది. 3 ద్రాక్ష తీగలు కనపడ్డాయి, 3 గుత్తులు కనపడ్డాయి. నేను పిండి మీకు ఇస్తున్నట్టుగా నాకు కనపడింది. నాకు యోసేపు ఏదైతే చెప్పాడో అది జరిగింది అంటే యోసేపుని పిలవననిపించాడు. అప్పుడు చెరసాల నుంచి విముక్తి కలిగింది. ఎవరికి? యోసేపుకి. యోసేపు వచ్చిన తర్వాత రాజుగారి ముందు కూర్చున్నాడు. ఇప్పుడు ఖైదీ వస్త్రాలు మార్చారు, గడ్డాలు ఏం చేశారు, నీట్గా చేశారు. ఎందుకంటే రాజుగారి ముందు కూర్చోబెట్టాలి కదా. రాజుగారి ముందు కూర్చోబెట్టాడు. రాజుగారు దీనికి వచ్చినా డైరెక్ట్గా వచ్చి పాయింట్లోకి వచ్చాడు. ఆయన నాకు ఒక కల వచ్చింది, నువ్వు చెప్పగలవు అన్నది ప్రశ్న. 41వ అధ్యాయం 15వ వచనం. ఫరో అంటున్నాడు, రాజుగారు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఫరో గారు యోసేపుతో అంటున్నాడు, నేను ఒక కలగంటిని, దాని భావమును నువ్వు తెలియ చెప్పగలవా? నేను విన్నాను, తెలియజేశారు నాకు, కాబట్టి నువ్వు చెప్పగలవా అన్నాడు. ఇప్పుడు యోసేపు ఏమనాలి? ఎంత ధైర్యం చెప్పాడండి రాజుగారితో. నా వల్ల కాదు అన్నాడంటే ఏమన్నాను మరి? నా వల్ల కాదండి. మరి ఎందుకు రండి నిన్ను పిలిపించింది? మరి ఎందుకు వచ్చాను? నువ్వు చెప్పటానిక నేను పిలిపించింది, చెబుతావనేక నా వల్ల కాదంటే ఎందుకన్నా? అసలు అంత ధైర్యంగా ఒక రాజు ముందు వచ్చి నువ్వు ఏదో చెబుతావని కూర్చోబెట్టి, నా కళ వచ్చిందయ్యా నువ్వు చెబుతావని అడుగుతుంటే నా వల్ల కాదని చెప్పటానికి ఎంత డేరు ఉండాలి కదా. ఎందుకు అన్నాడంటారన్నమాట. తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఇక్కడ తన్ను గనపరుచుకోలేదు, ఇక్కడ దేవుని గనపరుస్తున్నాడు. అది విషయం. తన్ను పొగుడుకోలేదు. నాకు వచ్చండి, నేను చెప్పాను, మీ పదవి దేవుడిని కాబట్టి అడగండి చెప్తాడు, నేను చెప్పింది జరుగుతా లేదా అనేవాడు. ఎప్పుడైనా మనం మరుగు చేసుకుంటేనే దేవుని గనపరచగలం. మనం అతిశయపడ్డ రోజు పాటలో బాగా పాడినాం, ప్రార్థన నడిపింపు ఎక్కువ రాదు, ఆత్మాభిషేకము గలగదు. నిజంగా అతిశయపడిన రోజు ఏది దేవుని కార్యాలు జరగవు. దేన్ని బట్టి కదా. అందుకని మనం అతిశయపడగలడు. దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అయ్యా నా వల్ల కాదు, కానీ పరలోకమందు ఉన్నాడు దేవుడు. ఈ బబులోన్ దేశం అంతా, ఈ ఫరో ఐగుప్తు దేశం అంతా కూడా విగ్రహారాధనతో నిండి ఉంటుంది కదా. వాళ్ళకి దేవతలు వాళ్ళ కప్పను కొలుస్తారు, వాన కొలుస్తారు, వాన దేవుడు అంటారు, కప్పల దేవుడు అంటారు, నీళ్ళను కొలుస్తారు, నీటి దేవత అంటారు. వాటి మీదే కదా మోషే కాలంలో దేవతలకు తీర్పు తీర్చాడు దేవుడు. అంతమంది దేవాల ముందు నిలబడి పరలోక దేవుని గురించి సాటిస్తున్నాడు, చెబుతున్నాడు. ఎంత గట్స్ కావాలి, ఎంత ధైర్యం కావాలి.
పరలోకపు దేవుడి గురించి ఎంతమంది చెబుతున్నారు దేవుడు నమ్ముకున్న వాళ్ళు? కదా, ఎవరన్నా అనిగా చెబుతారా? మీరేమైనా చెప్పుకుంటారా దేవుడు నాకు ఈ కార్యం చేశాడని? వాళ్ళ వాళ్ళ వంటల ఏం కుదరలేదు, ఏం వండిందా అసలు ఏం బాగాలేదు, ఈ చెప్పుకుంటారు. పనికిరాని సరే, కానీ తర్వాతనే వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు వదలడు, మేలు పొందుకున్న వాళ్ళు వదలడు. వాళ్ళకి 2 అమ్మాయిలు పుడితే మొదట దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళ నాన్న శివుని ఆరాధిస్తాడు, శివాలయానికి వెళ్తాడు, పాసం గారు నాన్నగారు. వాళ్ళ అమ్మేమో కాంతరం భక్తి. అయితే మగపిల్లోడు పుట్టలేదని అబ్బాయిని అడిగారు. దేవుడు అబ్బాయిని ఇచ్చాడు, యేసయ్యని అడిగారు. యేసు ప్రభు వారిని ప్రార్థన చేసుకున్నారు. అయ్యా మాకు ఎన్ని పూజలు చేస్తున్నా మాకు సంతానం కలగటం లేదు, నాకు ఒక బిడ్డని అయ్యా అని వాళ్ళ అమ్మ అడిగింది. అప్పుడు వాడు వరప్రసాద్, ఇలా తమ్ముడు వరప్రసాద్ పుట్టాడు. అందుకని వరప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు వాడికి. కానీ వాడిని ఎప్పటి కొద్ద కాడికే తీసుకెళ్ళేవాళ్ళు. ఇక అయిపోయింది, ఇక చర్చి లేదు, ఇక ప్రార్థన లేదు. నాకు దేవుడు చూపించాడు, అమ్మాయి మీ తమ్ముడు చచ్చిపోబోతున్నాడు, దేవుడు తీసేస్తున్నాడు అని చెప్పారు. మీ నాన్న ఏడుస్తున్నాడు, అమ్మాయి గొల్లు పెడుతున్నాడు, మీ తమ్ముడు ఏం చనిపోయి ఉన్నాడు, నా దేవుడు చూపించాడు అమ్మాయి అని చెప్తే, అంతకుముందు 2-3 సార్లు చెప్పాను. వీళ్ళ బంధువులు ఇంటికి తీసుకెళ్ళారు నన్ను ప్రార్థన చేయటానికి. అమ్మాయి ఇల్లు కూలిపోయింది, ఇల్లు కూలిపోయినట్టు కనపడుతుంది నాకు, మీరు ఇది ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాను. చెప్తే వాళ్ళు నన్ను 20 సంవత్సరం ఉంటున్నాం, ఏంటి బుల్లే, ఏమన్నా బుల్లె అంటారు, ఏంటి బుల్లె మీ ఆయన ఇటు చెప్పాడు ఏంటి అన్నారు. ఏమో ఆయన కనపడతాయమ్మా అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు అని ఏమో చెప్పింది. మేము వచ్చిన తర్వాత ఒక వారం ఎన్ని రోజులకి అమ్మాయి, 1 రోజులకి ఇల్లు కూలిపోయింది, చచ్చిపోయారు. కాలు, ఒక అమ్మాయి కాలు ఇరిగింది, ఇరిగిపోయింది, వాడు కాలు ఇరిగిపోయింది, ఒక అమ్మాయికి ఇది అయిపోయింది. అమ్మో పద్మవాడు ఆయన చెప్పాడే అని అప్పుడు జరగాల్సి. ఆ అనుభవం ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఇంటికి ఫోన్ చేసింది, బాగానే ఉన్నాడు అన్నాడు. అన్న కాంచేపటికి వాడి గుండెలు నొప్పి అన్నట్టు నాకేదో బాగాలేదు అని చెప్పాడంటే హాస్పిటల్ తీసుకొస్తున్నారు. వాళ్ళ ఇంటికాడ నుంచి ఎన్ఆర్ఐ ఇంటికాడ వీళ్ళ ఇల్లు ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర. అక్కడ నుంచి మంగళగిరి తీసుకొస్తామని ఎక్కించుకొచ్చారు. ఆటో తీసుకొస్తామని మధ్యలో తెచ్చిపోయాడు. ఫోన్ వచ్చింది, ఇంక వెళ్ళాము మేము. తర్వాత వాళ్ళమ్మ ప్రార్థన చేయమంది. వాళ్ళమ్మ నేను తప్పు చేశానని ఒప్పుకొని సాక్ష్యం చెప్పి బాప్తీసం తీసుకుంది వాళ్ళమ్మ గారు. వాళ్ళ నాన్న తీసుకుంటానులే అన్నాడు, కానీ చచ్చిపోయినప్పుడు దాకా తీసుకురా. కానీ వాళ్ళమ్మకి కోటాలు పెట్టాం, వాళ్ళ విషయాల్లో కోటాలు పెట్టాం. చాలా సోదరులు వచ్చిన తర్వాత అన్ని చేసాం. దేవుడు వదిలిపెట్టల, ఆమె బాప్తీసం ఇప్పించాడు, దేవుని రాజ్యానికి వెళ్ళింది. ఆమె కూడా చేశారు, క్యాన్సర్ వచ్చింది వాళ్ళ అమ్మగారికి, ఆపరేషన్ చేశారు. ఇదే సమస్యలు ఏదో ఒకటి తెచ్చిపెట్టుకుంటారు. సరే, దేవుణ్ణి గణపరచాలి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి సిస్టర్ గారు అన్నారని చెప్పాను కాబట్టి దేవుణ్ణి గణపరిచాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, 41వ అధ్యాయం 16వ వచ్చిన చదువుతున్నాగా చదవండి. యేసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఫరోకి సమాధానం చెప్పాలంటే దేవుడు చెప్తాడు. రాజుగారు మీకు ఏదైనా సమాధానం చెప్పాలంటే దేవుడు చెప్తాడు అల్లా. రాజుగారు కూడా అల్లా, ఫరో అని మాట్లాడుతున్నాడు. రాజుగారిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈయన వచ్చిందే సరసాల నుంచి,
అమ్మింది పోయిందే బానిసగా. ఒక బానిస, ఒక చెరసాల్లో ఉన్న ఖైదీ రాజుగారిని రాజుగారు అనుకోకుండా పేరు పెట్టి పిలవటానికి అంటే రాజుగారు కన్నా కూడా దేవుని గణపరచడని అర్థం. రాజుగారి యొక్క అధికారాన్ని కన్నా మనోళ్ళు ఇక్కడ మనుషులు మెప్పు కోసం పోగొడతారు. దేవుణ్ణి సీపుగా చేసి మనుషులు పోగొడతారు. యేసేపు అలాంటి తప్పు చేయలే. చదువమ్మా. అందుకు ఫరో, నా కళ్ళలో నేను ఏటి ఒడ్డున నిలిచిండిని బలిసిన. సరే, కళ అని చెప్పాడు. ఒక అన్ని రాజు ఎదుట విగ్రహారాజుల మధ్య ఆ విధంగా నిలబడి చెప్పటం అన్నది ఎంతో గొప్ప విషయం. అంటే ఇక్కడ యేసేపు ఏం చేశాడు? దేవుణ్ణి గణపరిచాడు. అందుకని దేవుడు తను చేయబోయే పనిని, దాని భావాన్ని యేసేపుకి తెలియచేశాడు. ఇప్పుడు యేసేపు చెప్పిన దాన్ని బట్టి 25వ వచనం చదువుదాం. అందుకు యేసేపు ఫరో కన్న కల ఒకటే. 2 కళలు చెప్పాడు. బలిసినవి, బక్క చిక్కినవి. బలిసిన వాటిని బక్క చిక్కినవి. బలిసిన వాటిని బక్క చిక్కిన వాటిని మింగేసినంటే పెద్ద ఏం కాదు. కానీ బక్క చిక్కినయే బలిసిన వాటిని మింగటం అంటే అదొక ఇది. పుష్టివి పీలవి పుష్టి వాటిని మింగటం అంటే అది అర్థం కాని విషయంగా. కానీ 2 భావాలు ఒకటేనండి. 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంట, 7 సంవత్సరాలు పండని కరువు వస్తుంది. కాబట్టి ధాన్యాన్ని నిల్వ చేసి పండల సమయాల్లో వాడుకుంటే ప్రజలు క్షేమంగా ఉంటారు అన్నది యేసేపు చెప్పిన మాట. కాబట్టి ఇది జరగాలంటే మీరు ఒక పని చేయండి, ఎవరినైనా మంచి జ్ఞానవంతులు చూసి పెట్టమన్నాడు. నన్ను పెట్టండి అన్నా. చదువు 25. అందుకు యేసేపు ఫరో కన్న కల ఒక్కటే. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకి తెలియజేశాను. దేవుడు ఏమి చేయబోతున్నాడో, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఏమిటో దేవుడు తెలియజేశాడు. ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు, తల ఒక్కటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీను వెన్నులు, కరువులు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించాడు. దేవుడు ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు నీకు చూపించాడు జరగబోయే దాన్ని. దేవుడు నమ్ముకున్నవాడు కాదు, అన్యుడికి ఎందుకు చూపించాడు? అది యేసేపును బట్టి, మనల్ని బట్టి అన్యులకి కూడా కొన్ని కలుగుతాయి. అదనమాట. అందుకని యేసేపుకి కాకుండా ఆ కళని ఫరో రాజుకు చూపించాడు. చదువుకోండి. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమున పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును అని ఇదంతా చెప్పాడు. తర్వాత క్లైమాక్స్ చెప్పాడు 32వ వచనం. ఇది దేవుడు నిర్ణయించింది. శీఘ్రంగా ఎందుకు 2 సార్లు రిపీట్ చేసేది కాబట్టి వెంటనే ఒకే కళను 2 సార్లు వచ్చిందంటే అది త్వరలో జరగబోతుంది అని అర్థం అని యేసేపు చెప్పాడు. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడింది. కాబట్టి ఫరో వివేకము గల ఒక మనిషిని చూసుకొని, కాబట్టి రాజు అంటే అసలు దేవుణ్ణే గణపరిచాడు, కానీ ఇక్కడ రాజుగారిని గణపడలే, ముఖస్థుతి కూడా చేయలేదు. ఒక వివేక జ్ఞానం గల ఒక మనుషులు చూసుకొని ఈ దేశం మీద నియమించండి అని చెప్పాడు. నన్ను నియమించండి, అల్లా ఎవరినైనా నియమించండి అని చెప్పాడు. ఈ విధంగా యేసేపు దేవుణ్ణి గణపరిచాడు. ఇప్పుడు జరిగిన వాటిలన్నింటిలో రాజుగారితో మాట్లాడిన విషయంలో దేవుడు చెప్పిన కలభావం చెప్పాడు, దేవుడు జరిగిస్తాడని చెప్పాడు, దేవుణ్ణే మహింపరిచాడు, రాజును కూడా మహింపరచాడు, గణపరిచాడు. చదువు. ఇప్పుడు ఫరో అంటున్నాడు,
దేవుడు ఇదంతా తెలియజేశాడు. మంచి మాట, మొదటి మాట. ఫరో గారు యోసేపుని అధికారిగా నియమించడానికి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే దేవుడు నీకు తెలియజేశాడు, మొదటిది. రెండవది నీ వలే దేవుని ఆత్మ గల మనుషుల్ని మేము కనుక్కోలేం, నీలా వివేకము కలిగిన మనసు లేడు. ఇది ఐగుప్తు దేశం మహాజ్ఞానవంతమైన దేశం. ఇప్పటికీ పిరమిడ్లు రహస్యం ఎవరికి తెలియదు, అంత జ్ఞానవంతులు కూడా చెప్పలేరు కదా. మన బిడ్డల్ని జ్ఞానవంతులుగా చేయగలిగిన దేవుడే. ఆ ఐగుప్తు జ్ఞానం కన్నా సొలొమోను గురించి రాసేటప్పుడు ఐగుప్తు జ్ఞానం కన్నా అని కూడా అన్నాడు కదా. 4వ అధ్యాయం రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29 వచ్చిన కింద భాగాల్లో చూడండి. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశం జ్ఞానం కూడా మహామేధావులు. యేసుప్రభు చూడటానికి వచ్చింది వాళ్ళే కదా. ఐగుప్తుల జ్ఞానం మించిపోయించాడు దేవుడు. దేవుని బిడ్డలకు అందరిని మించిన జ్ఞానం దేవుడు ఇస్తాడు. బబులోను దేశంలో కూడా చాలా మంది జ్ఞానవంతులు, కల్దీల విద్యలో ఆరితేరినోళ్ళు, కానీ 10 అంతల శ్రేష్ఠులుగా చేశాడు దేవుని బిడ్డల్ని. కాబట్టి అబ్బాయి జగదీష్కి కూడా అలాంటి జ్ఞానాన్ని దేవుడు దయచేయను గాక. జరగబోయే విషయాలు, ఇంటర్వ్యూలో రాబోయే విషయాలు కూడా దేవుడే మన బిడ్డలకి బయలుపరచును గాక, తెలియచేయును గాక, వివేకవంతులుగా చేయను గాక. కాబట్టి అయ్యా నువ్వే అధికారిగా ఉండు అని అన్నాడు ఫరో. ఏమన్నాడు చదువు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే ఎంతగా ఇచ్చిచ్చాడు దేవుడు. దేవుణ్ణి యోసేపు గణపరిచినందుకు దేవుడు యోసేపుకు ఎంత ఘనత తీసుకొచ్చాడో తెలుసా. నిన్నదాకా అతను బానిస, తర్వాత ఖైదీ, నేరస్తుడు, ఇప్పుడు దేశానికి అధికారి. దేవుని స్తోత్రం. ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. మన బిడ్డలకి దేవుడు అట్టి ధన్యతనిచ్చునుగా దేవుడు ఇస్తాడు. అయితే మనం దేవుని గణపరచాలి. దేవుని మనం గణపరిస్తే దేవుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని గణపరుస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగానైనా హెచ్చించగలడు. యోసేపు అన్నలు వచ్చినప్పుడు కూడా, వారి కుటుంబం వచ్చినప్పుడు కూడా యోసేపు దేవుణ్ణే గణపరిచాడు, కానీ తను గణపరచుకోలేదు. ఒక మాట చెప్తాను. 45వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ప్రాణములతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. మీరు నన్ను పంపించారని, నన్ను నమ్మేశారని, నన్ను బానిసలుగా చేశారని మీరు దిగులు పడొద్దు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. మీరు కేవలం నిమిత్తం మాత్రులు అంతే. మనం నిమిత్తం మాత్రులమే. దేవుడు మన కోసం ఏమేమి దాచి ఉంచాడో, ఏమేమి సిద్ధపాటు చేశాడో దేవుడు సిద్ధపరచి ఉంచాడు. అందుకని మీరు సాధనంగా ఉపయోగపడ్డారు అంతే. అమ్మేయటానికి మీరు కానీ ఐక్య దేశానికి నా నమ్మకపోతే నేను ఆడికి వెళ్ళేవాడిని కాదు, నేను ఇప్పుడు అధికారిని అయ్యేవాడిని కాదు. కాబట్టి మీరు దిగులు పడమాకండి కదా. మీరు నమ్మేస్తారా అని కక్ష సాధించాలా, ప్రేమ చూపించాడు. వాళ్ళని గురించి వాటేసుకొని కన్నీళ్ళు కార్చాడు కదా. ఎంత ప్రేమ అభిమానాలు చూపించాడో మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి దేవుణ్ణి గణపరిస్తే మంచిది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము. 8వ వచనం కూడా చదివేవరా. కాబట్టి మీరు మేము పంపామని మీరేం బాధపడదు. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళికలు జరుగుతాయి అంతే. ఎవరు అడ్డుపడ్డా సరే ఆగదు. దేవుని చిత్తం లేకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా కూడా అది జరగదు. ఏం చెప్పారు నిజం, వాస్తవం. ఎందుకంటే మనకు తెలియదు కదమ్మా. ఇప్పుడు మంచిది ఇది మంచిదా చెడ్డా మనం అనుకుంటాం, మంచిది అనుకొని దాంట్లో చెడిపోయే వాళ్ళు ఎంతమంది లేరు, పాడైపోయే వాళ్ళు లేరు.
కాబట్టి దేవుడు మంచిదే చేస్తాడు, మేలైంది చేస్తాడు. యేసు ప్రభువు ఏం చెప్పాడంటే అది ఇది అని అడగకోకుండా అయ్యా నీ చిత్తం చిత్తంలో అడిగి అడగమని చెప్పాడు, నేర్పించాడు. ఆయన కూడా అయ్యా నీ చిత్తమే నా అన్నాడు. పట్ల జరిగి కాబట్టి దేవుని చిత్తానుసారం మీరు ఏది అడిగినా అది అనుగ్రహించబడును అని యోహాను గారు కూడా రాశాడు సువార్తలు. కాబట్టి దేవుని చిత్తంగా మన బిడ్డలకు ఏదైతే దాచిపెట్టి ఉన్నాయో అవి దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. మరి జగదీష్కి ఏం రాసి పెట్టాడు, మరి రవికి రాసి పెట్టాడు, ప్రియుకి రాసి పెట్టాడు. దేవుడు వాటిని జరిగించిందిగా దేవుడు జరిగిస్తాడు కదా. ఇప్పుడు యాకోబు చేశాడా, యాకోబుకి యేసేపు బతికున్న సంగతే తెలియదు. అలమ్మ చేసిందంటే అలమ్మ బతికే లేదు. అన్నదమ్ములకి కూడా తెలియదు బతికున్నాడు. అంత జరిగించింది దేవుడే. కాబట్టి మన నిమిత్తం మాత్రమే అది దేవుడు వాళ్ళ కంటానికి మనం ఒక సాధనంగా వినియోగించుకున్నాడు అంతే. అది నాకన్నా పెద్ద ఆయన ఉన్నాడు, యేసేపు చనిపోయాడు. నేను పుట్టలేదు అప్పటికి. మమ్మల్ని తెలియక సరైన వైద్యం చేయించక మోషన్స్ అవుతూ ఉంటే ఇంటికి రాబెట్టి కాల్చేయాలంట. పాత వైద్యం వాళ్ళు చనిపోయాడు. కానీ నాకన్నా బలంగా పుష్టిగా ఉంటాడు. నా మీద కూడా కలర్ ఎక్కువ. మమ్మల్ని వాటేసుకుని ఉంటాడు నాలాగానే. మమ్మల్ని అనంటే ఊరుకునేవాడు కాదంట. చాలా చిన్న వయసే, అంత స్ట్రెంగ్త్గా ఉండేవాడు. మా నాన్న కొంచెం ఎత్తు లావులే, అందుకని బలంగా ఉండేవాడు. తర్వాత మమ్మల్ని ప్రార్థన చేస్తే నేను పుట్టాను. అది కాకపోతే వినాయక చవితి రోజు పుట్టానని ప్రసన్న వదనం అని పేరు పెట్టాడు. నాకు వదనం బాగదని ప్రసన్న అని పెట్టాము అనుకున్నారట. అంత పేరు పెట్టారు. అయితే మా నాన్నగారు భక్ష్యం గారి ఫెలోషిప్ ఆడికి వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మవాళ్ళు. అయితే ఆయన భక్ష్యం గారు వచ్చాడు మీటింగ్స్కి. చిన్నప్పటి నుంచి కారు అంటే నేను ఆడుకోవడానికి ఇష్టపడేవాడిని. ఆ కారులో కూర్చున్నా. ఆ కారు నాదే, అది భక్ష్యం గారి కారు. ఆయన వచ్చాడు, మీటింగ్ చేసుకొని వచ్చాడు. వచ్చి కారులో ఉన్న నన్ను ఎత్తుకొని ప్రార్థన చేశాడు, దీవించాడు. ఇతను ఎప్పటికైనా సేవకుడు అవుతాడు, దేవుని పని చేస్తాడు అని అప్పుడే అభిషేకం ఇచ్చాడు. చిన్నప్పుడు నేను చిన్నప్పుడు అభిషేకం ఇచ్చాడు భక్ష్యం గారు. మా నాన్న అంటూ ఉండేవాడు, అయ్యా నువ్వు దేవుడి సేవ చేయాలిరా, నువ్వు రామాయణ వార్తలు చెప్పటం ఎందురా అనేవాడు. నేను పంచాంగాలు, రేఖల అస్త్ర ముద్దికులు, కుటుంబ శాస్త్రాలు చెప్పేవాడు. ఇది చెప్పటం ఎందురా, నువ్వు బైబిల్ చదువురంటే ఉంటే ఒకలాగా అన్నా, నేను సినిమా చూస్తాను, సినిమాను మాలేనా అనేవాడిని. దేవుడు పట్టుకున్నాడు, దేవుడు మాట్లాడాడు, నేను నడిపించాడు, తీసుకొచ్చాడు, పడేసాడు కదా. చాలా 5 జిల్లాల్లో చెప్పాను సువార్త, అన్ని చోట్ల చెప్పాను. చాలా సందర్భాల్లో ఆటో మీద నిలబడి, ట్రాక్టర్ మీద నిలబడి, బళ్ళ మీద నిలబడి చెప్పేవాడిని. సెంటర్లో నల్గొండ డిస్టిక్ అంతా చేశాను. హుజూర్నగరు, మేళ్ళచెరు, ఇవన్నీ. సరే, దేవుడు ఆ విధంగా, ఎందుకంటే దేవుని ప్రణాళిక ఇది ఎదుగు రావటం. ఈ ప్రాంతాలు నాకు 93 చూపించాడు. మరి తర్వాత 2000 వరకు వచ్చింది. మనకు దేవుని చిత్తాలు మనకు తెలియదు. దేవుడు ఎవరికి ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, 43వ అధ్యాయం 23వ వచనం. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు, ఈ బలుల చేత నన్ను ఘనపరచలేదు. దేవుణ్ణి మాట ద్వారా ఘనపరుస్తాం. దేవుని హెచ్చించి మనం తగ్గించుకొని దేవుని హెచ్చించటం ద్వారా ఘనపరుస్తాం. అర్పణ ద్వారా ఘనపరుస్తాం కదా, కానీ అర్పించలేదు. సొలొమోను దేవునికి అర్పణ అర్పించాడు. 1000 గిబియోనులో 3వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 4వ వచనం. ఉన్నత స్థలమై ఉండేను కనుక బలు అర్పించుటకై రాజు అక్కడికి పోయి
బలిపీఠం మీద 1000 దహన బలులు ఒకటి అర్పించి, కాదు 1000 బలులు అర్పించాడు, దహన బలులు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కలలో. సొలొమోన్ ఏం కావాలి, నీ కోరిక ఏంటి? ఆ రుచిని చూపిస్తాడు కదా ఇటువరకు, భక్త ఏమి నీ కోరిక అన్నట్టుగా. అంటే నాకు చిరకాల వాంచి కావాలి, నేను పట్టుకుంటే బంగారం కావాలి అని అడగల ఆయన కదా. అయ్యా నీ దాసుని పరిపాలన చేయటానికి తగిన జ్ఞానాన్ని దయచేయి ఆయన అని దేవుణ్ణి అడిగాడు కదా. బుద్ధి వివేకముల 12 వచనం అంటాడు లాస్ట్, బుద్ధి వివేకముల హృదయం నీకు ఇచ్చుచున్నా, నువ్వు అడగకపోయినా కూడా ఐశ్వర్యమును కనకరిస్తున్నాడు. ఎందుకంటే అర్పణలు అడగని వాటిని కూడా తీసుకొచ్చి పెడతాయి. ప్రార్థనలు అడిగినవి చేస్తే అర్పణలు అడగని కూడా ఇచ్చేలా చేస్తాయి. అందుకనే మనకి అర్పణలు అన్నది ఎక్కువైపోతూ ఉన్నాయి, పెడుతున్నారు. చాలా సంతోషించదగ్గ విషయమే కానీ అర్పణలకు పేరు పెట్టడం అన్నది, విమర్శించటం అన్నది చాలా తప్పు. అది దేవుని ప్రసాదంతో సమానం. దేవుని దానికి పేరు పెట్టిన వాళ్ళం అవుతాం. దాని ఫలితం మామూలుగా ఉంటుంది. ఎవరిని మీరు పెట్టండి అని కానీ మీరు చేయండి అని కానీ మనం ఎవరిని అనకూడదు. అది వాళ్ళ ప్రేరేపణ, వాళ్ళ ప్రేరేపణ, వాళ్ళ స్తోమత వాళ్ళ చేతుల్లో అప్పుడు ఉండాలి. ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు 16వ తారీఖున కూటం పెట్టాలంటే నా చేతులు డబ్బులు లేవని ఒకళ్ళు అన్నారు. కూటం పెట్టుకుంటాం కానీ మార్చమన్నారు 16వ తారీఖు. ఇంకోళ్ళు శుక్రవారం కూటం కూడా మార్చుకుంటామంటే ఇంక కొంచెం ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారు, నేను తర్వాత చూసుకొని పెట్టుకుంటామని మాధవి చెప్పింది. ఇలా చాలామంది చెప్పారు. ఇంకా ఆఖరికి అందుకని రానిది వచ్చి ఆదివారానికి వేశారు, చూసుకుంటారు. 16వ తారీఖు ఆమె ఏదైనా చెయ్యాలని ఆశపడింది కానీ అమౌంట్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి, డబ్బులు అందాలి కదా. అందుకని ఎవరిని మీరు ప్రోత్సహించి మీరు చేయండి అని 22 సంవత్సరం అంటే నేనే అన్న ఎవరిని మీరు చేయండిరా, మీరు చేయాల్సిందేరాగా. ఇటు గతంలో వాళ్ళ పాస్టులు ఇంటికాడ ప్రార్థన చేసి, అమ్మ నాకు దేవుడు చూపించాడు, కోటాలు పెట్టబోతున్నాను, ఒక బస్తా బియ్యం ఇస్తామని నువ్వు నాకు చెప్పాడు దేవుడు, ఈ అమ్మ అని నేను అన్నానా అనేవాళ్ళు ఉన్నారు కదా. ఏం మేలు పొందారు? అంత బలవంతం చేసిన ఏదేం ముందు పోయారు. కుటుంబం ఏం ఆశ్రయించబడాల. ఆ కుటుంబం అటు చెప్పిన వాళ్ళు కుటుంబం, లేనిపోయిన మాటలు, దొంగ మాటలు చెప్పిన కుటుంబం ఏం ఆశ్రయించబడింది? మన కళ్ళ ముందే చూస్తున్నాం మనం, ఏమి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బిడ్డలుగా ఆత్మీయ బిడ్డలుగా అని చెబుతున్నాను, దేవుని ప్రసాదాన్ని కించపరచొద్దు. ఒక రోజుతో నీ బతుకు అయిపోయిందా, నా బతుకు అయిపోయిందా? ఎందుకు ఆ మాటలు అనుకుంటారు? తింటే అయిపోయేదానికి. అసలు నాకు అనిపిస్తుంది మాటలని అసలు చర్చిలో ఈ అర్పణలో మానేద్దాము, ఈ కూటాలు మామూలుగా కూటం పెట్టుకొని అది కూటాలు పెట్టుకుంటే చాలు, ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఏమైనా దేవునికి ఇవ్వాలనుకుంటే దేవునికి ఇస్తే, మందిరానికి ఏదైనా చేద్దాం. అది చాలా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి తాళం తెచ్చేసింది, ఆడ తాళం పోయిందని, మరి అది ఎన్నాళ్ళు ఉంటుంది? చర్చికి అన్నాలు భద్రంగా ఉంటే అన్నాలు ఆశీర్వాదం, తల కప్ప చూసినప్పుడల్లా మందులో గుర్తు వస్తుంది. అంతే కదా. అదేనమ్మా, అట్లా దేవుని సన్నిధిలో పెట్టి ఆశ్రయించబడతాయి. ఏమన్నా తింటే ఆ రోజు కరిగిపోయింది అని గేట్ దారిలోకి అంటున్నారు. దాంట్లో అది పల్స్గా ఉంది, షారుగా ఉంది, ముక్కలు పడలేదు. అసలు అదే అయ్యేందిరా, మొన్న మిల్ మేకలు రాలేదు కాదు చెబుతున్నా. అలాంటివి అనుకోవద్దని చెప్తున్నాను నేను. ఏమ్మా అట్లా మీరు చేయండి, ఈసారి అది చేయాలి, చేయండి, ఇది చేయండి. సందర్భం వచ్చింది చెప్తున్నాను, అర్పణ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే నాకంటే వెనక ముందు ఏదైనా ఫ్రాంక్నెస్ అంతే, ఉన్నదేదో మొహమాటలా కూడా చెబుతాను. 69వ కీర్తన 30వ వచనం. కీర్తన పాడతాను నేను, కృతజ్ఞతాస్తుతులతో గణపరుస్తాను. ఎందుకో తెలుసా?
మీరు ఎద్దుల మాంసాలు పెట్టండి, ఏడు మాంసాలు పెట్టండి, కోడి మాంసాలు పెట్టండి. అది యెహోవాకు ప్రీతి. ఇవన్నీ పెట్టినా వాటికన్నా కూడా దేవునికి కావాల్సిన మాంసాలు బలులు కాదు, భోజనాలు కాదు, బిర్యానీలు కాదు, స్తుతించే మనసు కావాలి, కృతజ్ఞత కలిగిన మనసు కావాలి. అది నీ కృతజ్ఞత ఉంటే ఇచ్చుకోవాలి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. లేకపోతే ఇంకో విధంగా ఇచ్చుకోండి, దేవుని పనిలో వాడబడండి. ఇంకోళ్ళు అన్నారు, మేము సిస్టర్ గారు కాలండర్కి ఇచ్చారు, మేము ఇంకో వాగ్దానాలకు ఇస్తాము, కొంతమంది మైకులకి ఇస్తామన్నారు. ఇప్పుడు వస్తా అన్నాడు, అతనికి డబ్బులు కట్టాలి. మైకులు పాడవుతున్నాయి కదా, బాగు చేయించుకొచ్చాయి, అంపుల పేర్లు అయినా బాగు చేయించుకొచ్చాయి, చాలా అయింది. ఇప్పుడు కూడా వచ్చేవి కూడా చాలా కాస్ట్లు, అంటే మీకు కార్డ్లెస్ ఫోటోలు పెడతా ఉంటే బంక్ వస్తాయి అని. ఇదేమో చర్చిలో ఉంచేసి ఇంకోటి పాత చిన్నది ఉందా, అది బాగు చేయించుకొచ్చా, అది చాలా అయింది ఖర్చు. ఇప్పుడు రమ్మన్నాడు, ఫోన్ చేశాడు ఆయన, రమ్మని అది తీసుకురావాలి డబ్బులు. అది తీసుకొస్తే ఇళ్ళ కాడ బాగా పెట్టేసి ఇళ్ళ కాడ కొట్టాలి, ఇది కదిలిపోకుండా. ఎన్ని మోసుకురావాలంటే అది మోసుకెళ్ళాలి, చాలా ఎదురు ఉంటున్నాయి. ఎందుకంటే వచ్చే వారం అంతా కూడా ఫోటోలు ఇళ్ళ దగ్గర ఉండి ఏదైనా ఖర్చు అది ఇస్తామంటే, ఎవరైనా ఇస్తామంటే అనాలి, అది ఇచ్చేవాడు ఇవ్వచ్చు, బలవంతం లేదు. ఎవరు ఇవ్వలేదనుకో, దేవుడికి నేను ఎంతైనా రుణం వస్తుంది. నేను సూట్ కేసుతో వచ్చా, దేవుడు నన్ను త్వర పోషించాడు, మాకు లోటు లేకుండా చేస్తున్నాడు, ప్రతి అవసరం తీరుస్తున్నాడు. నేను ఎంత ఇచ్చినా తక్కువే అని నేను అనుకుంటాను, కాబట్టి నేనే చేస్తాను. మాకు ఆశీర్వాదాలు నీకు ఒక్కడికైనా మాకు వద్దా అంటే మరి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, బలవంతం ఏం లేదు. అది ఎవరు చేయకపోతే నేను చేస్తాను. అందుకని దేవుడు ఇష్టపడ్డు బిర్యానీలు, ఎద్దుల మాంసాలు అవి చూస్తాడు. నువ్వు 2 కాసులు వేసినా చాలు, నువ్వు ఇచ్చే మనసు ఉంటే నువ్వు 2 కాసులు వేసినా చాలు. వాళ్ళు మెచ్చుకున్నాడా, ఎక్కువ వేసిన వాళ్ళు మెచ్చుకున్నాడా? దేవుడు ఒకటే చెప్పాడు, నేను కనికరం కోరుతున్నాను కానీ నేను బలి కోరటం లేదు, బలులు కోరటం లేదు, అర్పణలు నాకే అవసరం లేదు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని గణపరిచాడు కాబట్టి దావీదును దేవుడు హెచ్చించాడు. 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతము 16వ వచనం, 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. అయ్యా, ఎంత హెచ్చించావు. గొర్రెలు కాసుకునే బతుకున్నది, గొర్రెలు కాసుకునేవాడిని, నన్ను రాజుని చేసి ఇశ్రాయేలు మీద, నా కుటుంబం ఏ పాటిది, మేమే పాటి వాళ్ళం, కానీ ఎంత హెచ్చులోకి తీసుకొచ్చావు నన్ను అని దావీదు ప్రార్థన చేశాడు. కారణం ఏంటంటే స్తుతులతో, కృతజ్ఞతలతో చేసిన ఉపకారాలు మర్చిపోకుండా ఉండేవాడు దావీదు. అది చాలా ఆయనకి. ఈయన బల్లె అర్పించాడు అన్నాడా, నేను ఎద్దులు వాటిని కొయ్యను, వాటిని ఏం చేయను నేను, ఎందుకంటే దేవునికి వాటికన్నా కూడా కృతజ్ఞత చెల్లించటం ఇష్టం కదా. కృతజ్ఞత చెల్లిస్తే భేదాభిప్రాయాలు ఏముండవు, వాళ్ళకు మేలు చేశాడు కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. అర్పణలు అర్పిస్తేనే తేడా వస్తుంది. వాళ్ళకి ఎలా వేసుకున్నారు, వీళ్ళు ఆలు వేసుకున్నారు, వీళ్ళు నాకేదో గంటేశారు, వీళ్ళకి వాళ్ళకి 2 గంటలు వేసారు, ఇవన్నీ వస్తాయి. ఐక్యత లోపొస్తుంది. ఒక తల్లి గారు, ఒక సిస్టర్ గారు ఏమన్నారంటే, ఇక నుంచి మేము చేయటం మానేస్తాం అయ్య గారు, నీ ఇష్టమా, దేవుడు ఏమన్నా దానికి బలవంతం పెట్టలేదు. కృతజ్ఞత కూటం పెట్టి మీరు అనుకున్న మొక్కులు ఉంటే మొక్కులు చెల్లించుకోండి అంతే. అది మొక్కున్నాయంటే మొక్కు ఉన్నది అంతేగాని. 116 కీర్తన 12వ వచనం. అది ఏం చేస్తాం మనం దేవుడు చేసిన దానికి? ఎన్ని స్వస్థలు ఇస్తున్నాడు, సజీవ లెక్కలు ఉంచుతున్నాడు, హాస్పిటల్కి ఎంత డబ్బు కడతారో, వేలు కాదు లక్షలు కట్టినది ఉండాలి. అది లేదు, దేవుడు మన సజీవులు ఉంచాడు. ఎంత ఇస్తే రుణం తీరుతుంది మనకి? 2 దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీ సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు. ఏదైనా సరే దేవుడు చేయాలి. ఇక్కడ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అయ్యా, ఈ సొమ్ము నువ్వు ఇచ్చింది,
ఈ ఆస్తి నువ్వు ఇచ్చింది, ఈ కలిగింది సమస్తం నువ్వు ఇచ్చింది. మనం ఒంటరిగా వచ్చాం కదా, దిగంబరంగా వచ్చాం, ఏమి తీసుకురా. కాబట్టి ఏది ఇచ్చినా నువ్వేనయ్యా అని కనపరిచారు కదా. మరి ఇంత పౌలు గారు కూడా అన్నాడు, అయ్యా నేను కలిగి ఉన్నదంటే అది కేవలం నీ కృప ద్వారా కదా. కాబట్టి మీకు కూడా సమృద్ధి కావాలంటే, మీరు కూడా ఇదిగా ఉండాలంటే ఇవ్వటం మంచిది కదా. 3వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం అనుకుంటాడు. నువ్వు చెప్పిన మాటకి ఇది నీ రాబడిలో అంతలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో సగ భాగమును ఇచ్చి యెహోవాను కనపరచు. ఇసుకే చేసాడు ఆ పని, అందుకని ఇసుకే దేవుడు ఆశ్రయించాడు, మరణం తప్పించాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు, క్యాన్సర్ వ్యాధి నుంచి బాగు చేశాడు. దేవుని పట్ల మనం చేస్తే అది మనకి మేలు. ఒక పూట దానికోసం కదా, ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని పోవడు గోబ్యాక్స్ ఎవరంటే వేసాం, భ్రష్టుడయ్యాడు కదా. ఎంత భ్రష్టత్వం అంటే భోజనాల వ్యవహారాలు. దేవుని మహిమార్థంగా చేసుకోవాలి, దేవుని ఘనత తెచ్చేగా ఉండాలి. మనం చేసే పని ఏ పైనైనా సరే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటే దేవుడు ఘనపరుస్తాడు. కానీ దేవుని ఘనపరచనగా ఉంటే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. దేవుడు తప్పనిసరిగా జగదీష్ విషయంలో మరి దావీదుని హెచ్చించినట్టుగా దేవుడు మరి జగదీష్ను కూడా హెచ్చించునుగాక కదా. సొలొమోనుని హెచ్చించినట్టుగా, అదేవిధంగా యోసేపును హెచ్చించినట్టుగా బిడ్డను కూడా హెచ్చించాలి. అబ్బాయి కూడా మందిరానికి వస్తే మంచిది, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటే ఇంకా మంచిది. ఇదివరకు వచ్చేవాడు అబ్బాయి ఎక్కువగా. మధ్యకాలంలో విజయవాడలో కొన్నాళ్ళు ఉన్నారు, అప్పుడు కొంచెం రావటం తగ్గించాడు అబ్బాయి. మీరందరూ ప్రార్థన చేయండి, ప్రార్థనకు అసాధ్యమైంది లేదు. అబ్బాయి దేవుని సన్నిధికి రావాలి, ఆత్మీయంగా బలపడాలి, దేవుడు హెచ్చించాలి, మంచి ఉద్యోగంలో స్థిరపరచాలి. దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దానియేలు కూడా అన్నాడు, నువ్వు చెప్పగలవా అంటే ఆయన అన్నాడు 2వ అధ్యాయం 26 వచ్చి చదువు. దానియేలు 28 చదువుతావు, 26, 27, 28. నేను చూచిన ఈ కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు సత్యమా? అది పరోగాలు అడిగినట్టుగానే నెబుకద్నెజరు అడిగాడు ఇక్కడ. ఏమయ్యా దానియేలు, నువ్వు చెబుతావా? నేను చూసింది నువ్వు చెప్పగలవా? నేను మర్చిపోయాను, నాకు వచ్చిన కాలం మర్చిపోయాను, నువ్వు చెబుతావా? నీ వల్ల అయిద్దా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, అయితే మర్మములు బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు. అయ్యా నా వల్ల కాదు, కానీ నీకు పరలోకంలో ఉన్నాడు. ఆయనేమో పెద్ద బొమ్మను పెట్టించి, బంగారు బొమ్మను దూరాల మైదానంలో పెట్టి దానికి నమస్కారం చెప్పమని ఆయనకి చెబుతున్నాడు ఆయన కదా. పరలోక దేవుడి గురించి చెబుతున్నాడు. చదువు. రాబో కాలంలో జరగబోయే విషయాల్లో జరగబోయే వాటిని దేవుడు తెలియచేస్తాడు. నిజంగా దేవుని కృపే కదా. లేదా మనకేం తెలుస్తుంది, కానీ దేవుడు తెలియచేయకపోతే, దేవుడు చెప్పకపోతే ఏమీ తెలియదు. దేవుడు తన దాసులకు చెప్పకుండా ఏది చేయడు అన్న వాక్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. 37 చదువురా. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. నీకు ఇప్పుడు అధికారం ఉందంటే, నువ్వు రాజుగా ఉన్నావంటే అది నీ గొప్పతనం కాదు రాజా, దేవుడిచ్చాడు నీకు. ఈ మాట చెప్పటం ఈయన కూడా బానిసగా వచ్చినోడే, చదువుకుంటానికి ఒక విద్యార్థిగా వచ్చినోడు. మరి అంత మాట అనగలిగాడు రాజుని. దేవుని బిడ్డలు ఎప్పుడు తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు. తప్పనిసరిగా జగదీష్ని కూడా తలగా ఉంచునుగాక. కాబట్టి ఆయన అన్ని జరిగినాయి కాబట్టి ఆయన తీసుకెళ్ళి అధికారి చేశాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, ప్రధానుల్లో మొదటి వాడిగా ఉంచాడు. దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. దానియేలు వర్ధిల్లటం ఏ రాజు ఆపలేకపోయాడు, ఏ రాజ్యం ఆపలేకపోయింది కదా. దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆ విధంగా మరి జగదీష్ని కూడా దేవుడు వర్ధిల్ల చేయనుగాక. దేవుడి మాట ఆశ్రయించి జీవించునుగాక.